ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం మీరే. ఈ 3 సంవత్సరాల నుంచి మేము చేసిన జర్నీ మాకెంత అమౌంట్ పడింది. అమ్మో మంటలో పెట్టినట్టే ఉన్నాయి కాళ్ళు. మంటలో నింపు రవ్వలు దొక్కినట్టుంది. శ్రీవాణి నెర్ర నీళ్ళు కదిలిలా అబ్బా చూడి ఎర్రగా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే మా ఛానల్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజు మేమైతే 3rd యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్ అంత గ్రాండ్ గా ఏం లేదు, సింపుల్ గా ఒక కేక్ అయితే తెచ్చుకొని సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్నాం. ఈ వీడియోతో పాటుగా ఇంతకు ముందు చేసిన ఛాలెంజెస్ వీడియోలో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఈ పనిష్మెంట్ చాలా ఫన్నీగా ఉంటది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కేక్ కట్ చేసుకుందాం. కేక్ కట్ చేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకి, మా వీడియో చూస్తున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతారు. ఈ 3 సంవత్సరాల నుంచి మా ఛానల్ ని ఆదరిస్తున్నట్టుగా ఇక ముందు కూడా మాకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాం. ఇకైతే 3rd యానివర్సరీ కేక్ అయితే సెలబ్రేషన్ చేస్తాం. హ్యాపీ మన తెలుగు విలేజ్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ 3rd యానివర్సరీ సెలబ్రేషన్. సబ్స్క్రైబర్లకి, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి 3rd యానివర్సరీ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే కేక్ అయితే కట్ చేసాం. ఫస్ట్ అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకి, మా వీడియో చూస్తున్న వారికి మీకే పెడుతున్నాం. థర్డ్ యానివర్సరీ శుభాకాంక్షలు. 3rd యానివర్సరీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ సెలబ్రేషన్ చిన్నదే. ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం మీరే. ఈ 3 సంవత్సరాల నుంచి మేము చేసిన జర్నీ మాకెంత అమౌంట్ పడిందో నెక్స్ట్ వీడియోలో అయితే చేసి పెడతాం. నెక్స్ట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యాక ఇంకా కొంచెం గ్రాండ్ గా చేసుకుంటాం. ఇప్పుడైతే మేము ముగ్గురమే చేసుకుంటున్నాం. కేక్ కటింగ్ అయితే అయిపోయింది, వీడియో అయితే అయిపోలేదు. నెక్స్ట్ అయితే లాస్ట్ వీడియోలో వీళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఆ పనిష్మెంట్ ఈ వీడియోలో ఉంటది. వీడియోలో పనిష్మెంట్ చాలా ఫన్నీగా ఉంటది. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఉంటది. ఈ పనిష్మెంట్ చాలా ఫన్నీగా ఉంటది. ఈ పనిష్మెంట్ ఏంటిది అనేది కూడా మీరు మా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఈ పనిష్మెంట్ చేయడానికి లొకేషన్ చేంజ్ చేయాలి కాబట్టి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చేంజ్ చేసాం. ఈ లొకేషన్ ఎందుకు చేంజ్ చేసామంటే పనిష్మెంట్ వీడియో చేయాలని. ఈ పనిష్మెంట్ వీడియో ఏంటంటే ఈ హైవే రోడ్ కోసం ఇదిగో పైపులు తెచ్చారు. ఈ పైపులు అయితే ఎండలకు బాగా కాలిపోతున్నాయి. ఈ పైపుల మీద మేము చెప్పులు లేకుండా కాళ్ళకి ఈ పైపుల మీద నిలబడాలి 2 నిమిషాలు. 2 నిమిషాలు నిలబడితే మా పనిష్మెంట్ అయిపోయినట్టే. ఈ వీడియో అయితే మేము చేసిన ఛాలెంజ్ వీడియోల కన్నా చాలా ఫన్ గా ఉంటది. వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఎండ అయితే చాలా అదరు వేస్తుంది. పనిష్మెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. మా పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం. రెడీ? ఓకే, రెడీ. ఫ్రెండ్స్, నేనైతే కేక్ తినే ఛాలెంజ్ లో ఓడిపోయాను. ఈ అమ్మాయి అయితే చికెన్ లాలీపాప్ ఛాలెంజ్ లో ఓడిపోయింది. ఈ అమ్మాయి రాగి సంగటి ఛాలెంజ్ లో ఓడిపోయింది. ఆ అమ్మాయి పానీపూరి ఛాలెంజ్ లో ఓడిపోయింది. కనుక మేము ఈ రోజు వాటికి ఓడిపోయాం. పనిష్మెంట్లుగా వీటి మీద నిలబడాలి. నిలబడండి, కాలిపోతున్నాయి. పట్టుకుంటేనే కాలిపోతున్నాయి. ఎవరు ఎక్కువసేపు ఉంటారో చూద్దాం. 4 గంటల మీద ఎక్కడా నానే అడిబా మన 4 అబ్బో అవునా
అయ్యా ఆహా ఒక్కసాటే నిలబడి ఉండాలంట, అటు ఇటు తిరగకుండా. అబ్బా, బాగా గాలి పోతుంది. పోతుంది. ఎవరు ముందు దిగుతారో చూడాలి. టైం లేదా? ఎట్లా నాకు రాదు. ఇంకా మనిషి లేకపోతే మైకుల్లా అడిగు, ఏం కాదు. వినపడిద్దులే. ఫ్రెండ్స్, డాన్స్ చాలా చేస్తున్నా, నాకు వేరే కష్టంగా డాన్స్ ఉంది. బాగా గాలిపోతుంది. కాలిపోతున్నాయి. అయ్యో పనిష్మెంట్ ఇది, పనిష్మెంట్. చాలా పెద్ద పనిష్మెంట్ ఇది. దీనికన్నా నిమ్మకాయలే బెటర్. పనిష్మెంట్ చాలా ఈజీ చేస్తాం అనుకున్నారేమో, చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ అడిగితే మళ్ళీ ఎక్కలేము. అయితే నేను మళ్ళీ ఇంకో పనిష్మెంట్ చేయలేను. అబ్బో టైం లేదు, దిగాలనిపిస్తే దిగిపో. పనిష్మెంట్ ఇదిగో, ఈ గొట్టాల మీద ఇవైతే చాలా కాలిపోతున్నాయి. వీటి మీద నిలబడి ఒక నిమిషం ఏళ్ళు గాని ఇలా కదిలీకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ అయిపోయినట్టు. కదిలి ఇచ్చిన వాళ్ళకి మళ్ళా పనిష్మెంట్ ఉంటది. ఓకే, పనిష్మెంట్ స్టార్ట్. అయ్యో కదిలే ఆనుకున్నాయి కదా. అవుతుందంటే కాళ్ళలో వస్తుంది, కాళ్ళు మండుతున్నాయి. అమ్మో, మంటలో పెట్టినట్టే ఉన్నాయి కాళ్ళు. మంటలో నింపు రవ్వలు దొక్కినట్టుంది. అబ్బా అమ్మ, ఇంకా టైం అవులా. గిరీష్ అయితే దండం పెట్టుకుంటుంది. ఏదో తిని అది కారంగా ఉన్నట్టు అబ్బా అయ్యా అంటున్నారు. శ్రీవాణి నెర్ర నీళ్ళు నువ్వు నేను మనీషా ఏడవాలా అని ఆలోచిస్తుంది. టైం దేవుడా కరుణించవై. వేడి కొద్దిసేపు ఎండ అయిపో. అబ్బా కదిలిలా, నేను ఇక్కడ కాలు కదిలా, ఏళ్ళు అసలు కదల్లా. కదిలిచ్చిందంట. ఇంతసేపు ఉందా? ఒక నిమిషం. టైం అయిపోయింది కదా, 3 seconds. 2 నిమిషాలా? 2, 3 అయిపోయినాయి. తీయచ్చుగా, అబ్బా చూడి ఎర్రగా. అబ్బో కష్టంగా ఉన్నాయి. నిప్పు రావాలి దొక్కినట్టుంది. నిప్పులే నడుస్తాను కూడా అట్లా ఉన్నాయి. ఎర్రగా వచ్చింది వెన్న కాళ్ళు. అమ్మాయి ఏడుతుంది, గొట్టంలో పోతుంది.
ఏడా లేవు లేవు అక్కడ లేవు గట్టిగా అబ్బో వాళ్ళు కూడా కలుగుతుంది. పనిష్మెంట్ చాలా ఫన్నీగా ఉంది కదా. అన్నీ కాదు, కష్టంగా ఉంది, చాలా కష్టం. ఉంచండి అయితే. నేను ఒకటే పనిష్మెంట్ ఏమో కదా అప్పుడే ఇంకేంది పనిష్మెంట్లు చేయాలి. ఎండ వేస్తుంది, కొద్దిసేపు కూర్చొని పోదాం. నీళ్ళు ఇంకా రాండి. హాయ్, ఫుల్ ఎండగా ఉంది, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ పనిష్మెంట్ అయితే చాలా కష్టంగా ఉంది. ఎండకి ఈ గొట్టలు అయితే చాలా కాలిపోయాయి. అయినా కానీ పనిష్మెంట్ చేయాలి కాబట్టి 2 నిమిషాలు కాళ్ళు కానీ కదల్చకుండా ఉంచాం. పనిష్మెంట్ అయితే పూర్తి చేసాం. మా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు బై బై.